ప్రతిరోజు క్రమం తప్పక డ్యూటీకెళ్ళడం, ఒక్కరోజు సెలవుల కోసం ఎదురు చూడడం, ప్రతి నెల జీతం కోసం ఎదురు చూడడం, కుటుంబాల పోషణ కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఎక్కడ బూడిదవుతున్నా, పై అధికారులకి మనసే లేకపోయేనన్నా, ప్రతి నెల జీతం ఇస్తే లేనివాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడండి సార్లు, అందరూ ఉద్యోగులే. ప్రతి నెల జీతం కోసం ఎదురు చూడడం, కుటుంబాల పోషణ కోసం చేయి చాచడం, చదువు పైన మక్కువతోటి ఎంతొచ్చినా పర్వాలేదని అనుకొని గురువులుగా గురుకులాల్లో చేరాము. సూపర్విజన్ సెల్ఫీలంటూ, హాలిడే డ్యూటీలంటూ, హౌస్ మాస్టర్ డ్యూటీలంటూ అన్నీ చేస్తాము. సరైన గౌరవం అసలే దొరకక, నెల జీతం దొరకక మాకు అవమానం ఎదురవును ఇక్కడ దినదినము ప్రతిదినము. ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావురా నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు. ఒక్కరోజు సెలవుల కోసం ఎదురు చూడడం, కుటుంబాల పోషణ కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా, పై అధికారులకి మనసే లేకపోయేనన్నా, ప్రతి నెల జీతం ఇస్తే లేనివాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడండి సార్లు, అందరూ ఉద్యోగులే. సార్, కొంచెం ఆలోచించండి. మేము కూడా ఉద్యోగులమే. పార్ట్ టైం అయితే ఏంటిది, అవుట్సోర్సింగ్ అంటే ఆయన అయితే ఏంటిది, ఎవరైనా అయితే ఏంటిది, అందరూ కూడా సమానంగా పనిచేస్తున్నాం. సమాన పనికి సమాన జీతం ఇచ్చేటట్టు చూడండి. కనీసం మాకు నెల నెల జీతమైనా అందేలాగా చూడండి సార్లు. మీకు నా యొక్క